జై గురుదత్త శ్రీ గురుదత్త. భాగవతము మోక్షశాస్త్రము. అది భగవద్రూపమైనది అని మన పెద్దలు ఏనాడూ చెప్పారు. శ్రీకృష్ణుని వాంగ్మయీమూర్త స్వరూపమే శ్రీమద్భాగవతమని మహాత్ములు ఎందరెందరో పలికిన మాటలవి. కలియుగమున ఈ భాగవతాన్ని చదివినను విన్నను వెంటనే ముక్తి చేకూరుతుందని ఎందరెందరో మహాత్ములు నేటికీ కూడా చెప్తూనే ఉన్నారు. సుఖమహర్షి పరీక్షిన్ మహారాజుకి భాగవత కథామృతమును వినిపించుటకు ఆరంభించిన సమయంలో స్వర్గంలోని దేవతలందరూ అమృత భాండమును తీసుకొచ్చి సుఖమహర్షి గారి వద్దకు వచ్చారు. వచ్చి ఏమన్నారట సుఖమహర్షి గారితో దేవతలందరూ, అయ్యా, మీ భాగవత కథామృతమును మాకిచ్చి ఈ అమృత భాండమునందలి అమృతమును పరీక్షిత్తుకి ఇవ్వండి అని అన్నారట. అప్పుడు సుఖమహర్షులు వారు అంగీకరించక దేవతలు ఉత్తమ భక్తులు కారని భావించి ఆ అమృతమును అంటే భాగవతమనడి అమృతమును పరీక్షిత్తుకి మాత్రమే ఇచ్చారట. అంటే భాగవత కథాసుధను మాత్రమే పరీక్షిత్తుకి ఇచ్చారని మనకి గ్రంథాల నుంచి మనకు తెలుస్తోంది. దీన్ని బట్టి భాగవతము భక్తజనులకు మాత్రమే లభ్యమవుతుందని, అది అమృతం కన్నా గొప్పదైన ఫలప్రదమునిస్తుందని మనం ఖచ్చితంగా గమనించుకోవాలి. అటువంటి చక్కటి భాగవతమును మనకి తెలుగులో పోతనామాచ్యులు వారు ఎంత చక్కగా తేట తిరుగులు మనకి అందించారంటే మహానుభావుడు అంత చక్కగా అందించారు. ఆయన భాగవతం రాసేటప్పుడు చాలా చక్కగా ఆలోచించి రాశారండి. ఎలా రాశారంటే, మనం అందరం కూడా ఏదైనా ఒక కార్యక్రమం చేయాలంటే శ్రీతో మొదలు పెడతాం, శ్రీ రాసి చేస్తాం. అలాగే పోతనామాచ్యులు వారు కూడా ఎంత చక్కగా మొదలుపెట్టారంటే, మొట్టమొదటి పద్యాన్నే ఆయన ఆంధ్ర మహాభాగవతం ఆ మొదలు పెట్టడం ఏంటి, ఎలా మొదలుపెట్టారు, శ్రీ కైవల్య పదంబు చేరుటకునై అని ఆ పద్యమును మొదలుపెట్టారు. మొట్టమొదటి పద్యం నుండి ఎంతో ముచ్చట గొలుపుతుందండి ఆ పద్యం. మొట్టమొదటి పద్యం శ్రీ కైవల్య పదంబు చేరుటకునై అనేది అద్భుతంగా ఉంటుంది. శ్రీతో మొదలుపెట్టాడు ఆయన. తన భాగవత రచనకు భగవత్ ప్రేరణ ఎలా లభించిందో ఆయన భాగవత గ్రంథ అవతారికలో చెప్పాడు. అంటే భాగవతానువాదం రచించాలని కుతూహలం కలిగి ఆయన ఏం చేశారంటే, ఒక రోజున ఒక పౌర్ణమి రోజున చంద్రగ్రహణం ఏర్పడింది. సరే, స్వతహాగా పోతన గారు బ్రాహ్మణుడు గనక చంద్రగ్రహణం రోజున నదీ స్నానం చేసి అక్కడ ఉన్నటువంటి ఇసుక తెప్పలపై కూర్చుని ఈశ్వరుణ్ణి ధ్యానిస్తూ కూర్చున్నాడు. అంటే నది ఒడ్డున కూర్చుని మహేశ్వర ధ్యానం చేసుకుంటూ అర్ధనిమీలిత నేత్రాలతో కూర్చుని ఉండగా పోతన గారికి ఒక పద్యము ఠక్కుమని వచ్చిందంటండి. ఆ పద్యం రాగానే దాన్ని వర్ణిస్తున్నాడట. ఆ పద్యాన్ని ఇలా రాస్తూ వర్ణించుకుంటూ వెళుతుంటే వెంటనే శ్రీరామచంద్రుడు దర్శనమిచ్చి తనకు అంకితంగా భాగవతాన్ని తెలుగులో అనువదించమని ఆజ్ఞ ఇచ్చి వెళ్ళారటండి. ఎంత అద్భుతమైన విషయం. ఆయన శివుణ్ణి ధ్యానం చేస్తే కేశవుడు వచ్చాడు. ఎంత అద్భుతమైన విషయం చూడండి. ఆయన శివుణ్ణి ప్రార్థన చేశాడు. వచ్చింది ఎవరు వచ్చారు ఆయనకి? కేశవుడు వచ్చాడు. అంటే ఆయనకి శివకేశవ భేదో నాస్తి అనేది మనకి అర్థమవుతుంది ఇక్కడ. పోతన గారు శైవ కుటుంబంలో పుట్టిన శివకేశవ భేదో నాస్తి అనుకున్నాడు కాబట్టి ఈ రోజున ఆయన గురించి మనం మాట్లాడుకుంటున్నాం. శ్రీ విష్ణు రూపాయ నమశివాయ అని ఆయన కొలిచేవాడు. అంత మహానుభావుడు అనమాట. ఆ ఇద్దరికీ తేడా లేదు అని ఈనాటికి కూడా మనకి ఎన్నో గ్రంథాలు మనకి చెప్తున్నాయి. ఇంకా పామరత్వంలో ఉండి శివుడు వేరు కేశవుడు వేరు అనుకునేవాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ పోతన గారు సుస్పష్టంగా చెప్పారు. ఆయన
శివుణ్ణి ధ్యానం చేస్తే కేశవుడు దర్శనం అవటం ఏంటి? శివకేశవు వేదు నాస్తి అనేది అక్కడతో చాలా స్పష్టమైంది. అయితే ఆయన ఏం వర్ణించారు ఒక పద్యాన్ని, వెంటనే శ్రీరామచంద్రులు వారు ఎలా దర్శనమిచ్చారనేది ఆ పద్యాన్ని మనం కూడా తెలుసుకున్నాం. ఎందువలంటే ఆయన తాదాత్మ్యం పొంది పద్యాన్ని రాస్తూ ఉంటే, ఆ మనసులో ఊహించుకుంటూ ఉంటే శ్రీరామచంద్రమూర్తి అలా కళ్ళెదురుకుండా కనిపించి నాకు అంకితం ఇవ్వయ్యా నువ్వు అని చెప్పారట. ఎంత గొప్ప విశేషం అండి! అలాంటి మహానుభావుడు రాసినటువంటి విషయాలను మనం తెలుసుకోవాలి, 10 మందికి మనం తెలియచేయాలి. కాబట్టి ఆయన తాదాత్మ్యం పొంది రాసినటువంటి పద్యాన్ని ఒకసారి మనం తెలుసుకున్న తర్వాత దాని గురించి మనం మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మెరుగు చెంగటనున్న మేఘంబు కైవడి ఉవిధ చెంగటనుండ ఒప్పువాడు చంద్రమండల సుధాసారంబు పోలిక ముఖమున చిరునవ్వు మొలచువాడు వల్లీయుత తమాల వసుమతీజము భంగి బలువిల్లు మూపున పరుగువాడు నీలనగాగ్ర సన్నిహిత భానుని భంగి ఘన కిరీటము తల కల్గువాడు పుండరీకయుగము పోలు కన్నులవాడు వెడద ఉరమువాడు విపుల భద్రమూర్తివాడు రాజముఖ్యుడొక్కరుడు నా కన్నుగవకు ఎదురు కానబడియే. ఎంత అందమైన పద్యం అండి! సరళమైన వర్ణనలు ఈ సీస పద్యము ప్రత్యేకతలు మనకి కనిపిస్తున్నాయి. ఎంత ఆహ్లాదకరమైన నడక ఈ పద్యంలో ఉందో మనకి తెలుస్తోంది. చక్కగా ఆయన రాసినటువంటి పద్యాన్ని మనం తెలుసుకున్నాం, తెలియని వాళ్ళకి మనం తెలియజేద్దాం. ఎందువలంటే ఆయన ఎంతో తాదాత్మ్యం పొంది ఆ భక్తి తత్పరతలు ఒక రాసినటువంటి పద్యం అంటే ఆయన నోటి నుంచి వచ్చినటువంటి పద్యం. ఆ పద్యం నేటికి కూడా గ్రంథస్థం చేయబడి మనకి గ్రంథాల్లో లభ్యమవుతుందంటే నిజంగా మనం అదృష్టవంతులనే చెప్పుకోవాలండి. ఆ మహానుభావుడు ఎంతో ఊహించి స్వామి కళ్ళెదుట ప్రత్యక్షమైతే ఆ ప్రత్యక్షానుభూతిని పొంది ఆయన చెప్పినటువంటి పద్యం. కాబట్టి అటువంటి పద్యాలను, మనకే సొంతమైన మన పద్యాలను మనం కాపాడుకోవడానికి మనం ప్రయత్నం చేద్దామండి. జై గురుదత్త, శ్రీ గురుదత్త, శ్రీపాద శ్రీవల్లభ చరణదాసుడు, మానికొండ శేఖర శర్మ, రాజమహేంద్రవరం. స్వస్తి.